నమస్తే అండి అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ విజయశాంతి అఫీషియల్. ఈ రోజు ఇంకో ఆంధ్ర స్టైల్ పన్నీర్ బటర్ మసాలా తోటి మీ ముందుకు వచ్చేసాను. లెట్ us గో ఇన్ టు ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. నన్ను ఇంత ఆదరించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని దానిలో కొంచెం నెయ్యి వేసుకోండి. ఎందుకంటే పన్నీర్ బటర్ మసాలా ఎక్కువ నెయ్యి పడుతుంది. సో ఫస్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని అది లైట్గా వేడెక్కాక మనం రెడీగా సిద్ధం చేసుకొని కట్ చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోండి. అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఒక 4 minutes అలా అవుతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఎక్కువ వేయించారంటే పన్నీర్ ముక్కలు హార్డ్ అయిపోయి వాటిల్లోకి ఫ్లేవర్స్ ఏవి దిగవండి. ఇప్పుడు గ్రేవీ కోసం అదే నెయ్యిలో గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని తర్వాత మెలన్ సీడ్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి బాగా వేయించుకోవాలి. మనకి వేయించుకునేటప్పుడే మంచి అరోమా స్మెల్ వస్తుంది. చూసారా, వేయిస్తే ఎంత బాగుందో. ఇదే మంచి అరోమా స్మెల్ వస్తున్నది. ఇప్పుడు నేను వేయిస్తుంటే కూడా మంచి అరోమా స్మెల్ వస్తున్నది. ఇప్పుడు లవంగాలు, ఏలకలు, దాల్చిన చెక్క దానిలో వేసుకోవాలి. ఈ స్పైసెస్ యాడ్ చేయడంతో ఇంకా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కప్పు ఎర్రగడ్డలు దానికి యాడ్ చేయాలి. పింక్ కలర్ వచ్చేంత వరకు యాడ్ చేసుకుంటే చాలండి. తర్వాత దీనిలోకి 1 స్పూను గసాలు యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గసాలు యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా చిట్లనివ్వాలి. చిట్లనిచ్చిన తర్వాత ఇప్పుడు మిశ్రమం అంతా కూడా పింక్ కలర్లోకి వస్తే చాలు. దాని తర్వాత 1 కప్పు మనం బాగా పండిన టమాటాలు తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత అవి పైన తొక్క ఊడిపోతే చాలండి, గ్రేవీ రెడీ. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు అదే పాత్రలో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కాక దానిలో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత దానిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్, వేయించిన జీలకర్ర పొడి 1 స్పూన్, కారం 1 స్పూన్, కొద్దిగా నీళ్లు వేసి అది బాగా ఉడకనివ్వండి. ఇప్పుడు ఉడికిన దానిలో మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బేస్ అంతా, ఆ గ్రేవీ అంతా కూడా దానిలోకి వేసేసేయండి. వేసేసిన తర్వాత బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు బాగా చిక్కబడుతున్నారు చూడండి. అదేంటంటే పైన బబుల్స్ రావాలి. అలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పన్నీర్ దానిలో వేసేసుకోండి. ఇప్పుడు మహా సూపర్ వాసన వస్తున్నదండి. ఫైనల్ టచ్ కసూరి మేతి వేసేసుకోండి. కసూరి మేతి వేస్తే ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్కి బాగా అది యూజ్ అవుతుందన్నమాట. ఇది కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది కదా దీనిలో, అందువల్ల కొంచెం డైజెస్ట్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఫైనల్గా కొత్తిమీర టచ్ ఇచ్చేసారంటే పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఇప్పుడు అదంతా కూడా ఒకసారి కలియబెట్టి మూత క్లోజ్